ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ తెస్తాం, శాండ్ మాఫియాను కట్టడి చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. శాండ్ మాఫియాను కట్టడి చేయాలంటే సార్ దయచేసి మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేల కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, ఎమ్మెల్యేల కింద ఎవరైతే అనుచరులుగా ఉన్నారో, ఎమ్మెల్యేల కింద ఎవరైతే మరీ ముఖ్యంగా పిఏలు కావచ్చు, చాలామంది ఇతర సిబ్బంది కావచ్చు, ఈ సిబ్బంది అంతా ఏ విధంగా ఈ స్టాండ్ మాఫియా జరుగుతూ ఉన్నదో నేను చూస్తూ ఉన్నాను కల్లారా. ఏదైతే దుందుబి నదినో దుందుబి నల్ల ఇచ్చల విడిగా సొంత ట్రాక్టర్లతోటి దొంగిసుక అమ్ముతున్నటువంటి పరిస్థితి. అలాంటి మాఫియాను మీరు కట్టడి చేస్తా అంటే ఫస్ట్ ముఖ్యంగా మీ అనుచర వర్గాలకు, మీ ఎమ్మెల్యే అనుచరులకు చెప్పండి. అడ్డగోలిగా సంపాదన, ఊరోనికి ఊరోడు వేయాలంటే 4,000, ఇల్లు సగం మధ్య లేకపోతే నాడు పోపించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు అయ్యే పనులు చేయరు. మీరు ఇప్పుడు కూడా మంత్రిగా అయ్యారు, ఇంకెందుకు సార్ ఇవన్నీ పేపర్లలో పడ్డగా? ఎట్లా మీ పేపర్లలో మీ ముఖం వేస్తారు? మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన ఫోటో వేస్తారు.